టార్గెరియన్స్‌కి డ్రాగన్స్ ఎంత ఇంపార్టెంటో అలానే ఇవి పెట్టే డ్రాగన్ ఎగ్స్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడం గూడా అంతే ఇంపార్టెంట్. అసలు ఈ డ్రాగన్ ఎగ్స్ ఎలా ఉంటాయి? టార్గెరియన్స్ ఈ డ్రాగన్ ఎగ్స్‌ని ఎలా చూస్తారు? వీటి నుంచి డ్రాగన్స్ ఎలా బయటకొస్తాయి? వీటన్నిటిని ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. అండ్ వాటికన్నా ముందు మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డెనేరస్ దగ్గరికొచ్చిన డ్రాగన్ ఎగ్స్ నుంచి డ్రాగన్స్‌ని బయటికి తీసుకురావడం అంత మామూలు విషయం కాదు. సీజన్ 1 ఎండింగ్‌లోని డెనేరస్ ఇలా చేసినప్పుడు దీని వెనకాల చాలా మీనింగ్ ఉంటుంది. డెనేరస్ దగ్గరికొచ్చేసరికి ఆ ఎగ్స్‌లోని ప్రాణం ఉండదు. వాటి నుంచి డ్రాగన్స్‌ని డెనేరస్ ఎలా బయటికి తీసుకొచ్చింది. దాన్ని కూడా ఈ వీడియోలోని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ డ్రాగన్ ఎగ్స్ చాలా పెద్దగా ఉంటాయి. చుట్టూరు వాటిని డ్రాగన్ స్కేల్స్‌తోని అలంకరించినట్టుగా ఉంటాయి. చూడ్డానికి అవి మెటల్‌తోని పాలిష్ చేసినట్టుగా కనిపిస్తాయి. ఒక్కొక్క డ్రాగన్ ఎగ్ ఒక్కొక్క కలర్‌లో ఉంటుంది. అండ్ ఈ కలర్స్ చూడడానికి చాలా రిచ్‌గా కనిపిస్తాయి. ఈ డ్రాగన్ ఎగ్ ఏ కలర్‌లో ఉంటుందో సేమ్ దాని లోపల ఉన్న డ్రాగన్ కూడా అదే కలర్‌లో ఉంటుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లోని డెనేరస్ దగ్గరికి వచ్చిన 3 డ్రాగన్ ఎగ్ కలర్స్ గ్రీన్, గోల్డ్ అండ్ బ్లాక్ కలర్. గోల్డ్ కలర్ ఎగ్ నుంచి విసోరియన్ బయటకు వస్తుంది. సేమ్ అది గోల్డ్ కలర్‌లోనే ఉంటుంది. ఇంకా రేగోల్ గ్రీన్ కలర్ ఎగ్ నుంచి బయటకు వస్తుంది. రేగోల్ కూడా గ్రీన్ కలర్ లోనే ఉంటుంది. ఇంకా బ్లాక్ కలర్ ఎగ్ నుంచి బయటకు వచ్చేది డ్రోగోన్. ఇది కూడా బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఒక డ్రాగన్ ఎన్నిసార్లన్నా గుడ్లు పెట్టొచ్చు. ఒకవేళ ఆ డ్రాగన్ గుడ్లు పెట్టలేదు అంటే అది మెయిల్ డ్రాగన్ అని మనం అర్థం చేసుకోవాలి. ఈ డ్రాగన్ ఎగ్స్‌ని పట్టుకున్నప్పుడు సరిగ్గా మనం స్టోన్‌ని పట్టుకున్నట్టు ఫీల్ అవుతాం. అంత గట్టిగా ఉంటాయి ఇవి. మరి ఇంత గట్టిగా ఉన్నప్పుడు అవి ఎలా పగులుతాయి? దాని నుంచి డ్రాగన్ ఎలా బయటకొస్తుంది? జీఓటీలోనే దీనికి ఆన్సర్ ఇచ్చారు. అవి పగలాలంటే ఎప్పుడు ఇవి హీట్‌కి దగ్గరగా ఉండాలి. డ్రాగన్ స్టోన్‌లోని డ్రాగన్ ఎగ్స్‌ని డ్రాగన్ మౌంట్ అనే కాసుల్లో ఉంచేవాళ్ళు. ఇది వాల్కెనో ఉండే ఏరియా అన్నమాట. ఈ కాసుల నుంచి ఎప్పుడు పొగలు బయటకు వస్తూనే ఉంటాయి. వెస్టోస్‌లోని కొంతమంది అనుకునేది ఏంటంటే డ్రాగన్ స్టోన్‌కి బయట ఈ డ్రాగన్ ఎగ్స్ హెచ్ అవ్వవు అని. ఒకవేళ ఈ డ్రాగన్ ఎగ్స్ హెచ్ అవ్వకపోతే అవి స్టోన్ లాగా మారిపోతాయి. వెలీరియన్స్‌కి డ్రాగన్ ఎగ్స్ ఫస్ట్ వాల్కెనో ఏరియా అయిన 14 ఫ్లేమ్స్‌లోనే దొరుకుతాయి. అక్కడి నుంచి దొరికిన తర్వాత టార్గెరియన్స్ వీటిని ఒక ట్రెడిషన్‌గా చూస్తారు. మెయిన్‌గా ఈ టార్గెరియన్స్ ఫాలో అయ్యేది ఏంటంటే ఈ డ్రాగన్ ఎగ్స్‌ని ఎవరన్నా టార్గెరియన్ కొత్తగా పుట్టినప్పుడు ఆ బేబీ పక్కన ఈ డ్రాగన్ ఎగ్‌ని ఉంచేవాళ్ళు. ఆ టైంలోనే డ్రాగన్ ఎగ్ హెచ్ అయితే వాళ్ళు 2 టార్గెరియన్ అని ఆ హెచ్ అనే డ్రాగన్‌తోని వాళ్ళకి బాండ్ ఏర్పడుతుందని వాళ్ళు నమ్మేవారు. ఇలా హౌస్ ఆఫ్ ది డ్రాగన్‌లో కూడా చూపించారు. ఇలా చేయడం అంత ఖచ్చితమైన పనేం కాదు. బట్ టార్గెరియన్స్ ఎప్పుడు దీన్ని ఫాలో అవుతారు. రెనేరాకి ముగ్గురు పిల్లలు బ్లాక్ హెయిర్ తో పుట్టినప్పుడు అందరూ వాళ్ళు ట్రూ టార్గెరియన్స్ కాదేమని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళ దగ్గర పెట్టిన 3 డ్రాగన్ ఎగ్స్ హెచ్ అవుతాయి. అందులోంచి బయటకు వచ్చిన డ్రాగన్స్ తోని ముగ్గురు డ్రాగన్ రైడర్స్ అవుతారు. సో రెనేరా ఇలా చేయడం వల్ల అందరి నోళ్ళను మూయిస్తుంది. కొన్నిసార్లు ఇలా హెచ్ అయినప్పుడు అందులోంచి డ్రాగన్ బయటకు వచ్చి బేబీ మీద అటాక్ చేసేది. ఇలా చేయడం ప్రమాదకరం అని కూడా కొంతమంది నమ్మేవాళ్ళు. ఈ డ్రాగన్ ఎగ్స్‌కి ఈసోస్‌లోను, వెస్టరోస్‌లోను వాల్యూ ఎక్కువ. ఒక్క డ్రాగన్ ఎగ్ నమ్మితే వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుందని గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లోని జోరో మూవ్‌మెంట్ అంటాడు. అందుకే వెస్టరోస్‌లో ఉన్న చాలా మంది ఈ డ్రాగన్ ఎగ్స్‌ని ఎలా సంపాదించాలని ఆలోచించేవాళ్ళు. ఈ డ్రాగన్ ఎగ్స్ చాలా మంది చేతులు మారుతాయి. కొన్నిసార్లు టార్గెరియన్స్ గిఫ్ట్‌గా కొంతమంది లార్డ్స్‌కి ఇచ్చేవాళ్ళు. మరికొంతమంది ఈ డ్రాగన్ ఎగ్స్‌ని దొంగిలించేవాళ్ళు. అందులోని చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే ఎలిసా ఫార్మెన్. తను డ్రాగన్ స్టోర్‌లో ఉన్న 3 డ్రాగన్ ఎగ్స్‌ని దొంగిలిస్తుంది. వాటిని తీసుకొని పెంటోస్ వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి బ్రావోస్‌కి వెళ్ళి అక్కడ ఒక సీ లార్డ్స్‌కి ఈ డ్రాగన్ ఎగ్‌ని అమ్మి దాని నుంచి వచ్చిన డబ్బుల ద్వారా ఒక షిప్‌ని కొనుక్కుంటుంది. కింగ్ జెహారిస్‌కి ఈ విషయం తెలిసిన తర్వాత చాలా డిస్టర్బ్ అవుతాడు. ఒకవేళ ఈ డ్రాగన్ ఎగ్స్ గాని హెచ్ అయితే టార్గెరియన్స్ కాకుండా వేరే డ్రాగన్ లార్డ్స్ కూడా పుడతారు. జెహారిస్‌కి డ్రాగన్ ఎగ్స్‌ని పట్టుకోవడం తప్పనిసరి అవుతుంది. ఈ డ్రాగన్ ఎగ్స్ అక్కడున్నాయి, ఇక్కడున్నాయి అంటూ జెహారిస్‌కి చాలా మంది చాలా విధాలుగా చెప్తారు. బట్ అవేవి నిజం కాదు. అప్పుడు జెహారిస్ ఏం చేస్తాడంటే తన హ్యాండ్ ఆఫ్ ది కింగ్‌ని బ్రావోస్‌కి పంపించి ఈ ఎగ్స్‌ని కొన్న సీ లార్డ్ గురించి కనుక్కోమంటాడు. ఈ ఎగ్స్‌ని ఎవరు కొన్నారో తెలీదు, అవి ఎక్కడున్నాయో తెలీదు. ఒకవేళ అవి హెచ్ అయితే బ్రావోస్‌తోని ఖచ్చితంగా వెస్టరోస్ యుద్ధం చేస్తుందని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. ఆ ఎగ్స్ ఎక్కడున్నాయో నిజంగా వాళ్ళకి తెలియదు. అవి హెచ్ అయితేనే ప్రాబ్లం. ఒకవేళ అవి హెచ్ అవ్వకపోతే జస్ట్ అవి స్టోన్ లానే ఎప్పటికీ మిగిలిపోతాయి. సో హ్యాండ్ ఆఫ్ ది కింగ్ ఖాళీ చేతులతోనే వెస్టరోస్కి వస్తాడు. నిజంగానే ఆ 3 ఎగ్స్ స్టోన్ లాగా మారి అవే డానీ చేతిలోకి వస్తాయి. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లో కూడా డేమన్ ఈ డ్రాగన్ ఎగ్ ని దొంగలించడం మనం చూసాం. ఎందుకంటే తన పుట్టబోయే బేబీ పక్కనే డ్రాగన్ ఎగ్ ని ఉంచాలని విసేరిస్ రీజియన్ లోని ఒక రూల్ ఉంటుంది. అందుకే డేమన్ ఆ ఎగ్ ని దొంగలిస్తాడు. డాన్స్ ఆఫ్ ది డ్రాగన్ అయిపోయిన తర్వాత టార్గెరియన్స్ దగ్గర ఉన్న డ్రాగన్స్ అన్ని పోయినా సరే వాళ్ళ దగ్గర ఎగ్స్ ఉండిపోతాయి. అవి చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా మంది చాలా విధాలుగా ఈ ఎగ్స్ ని హెచ్ చేసి మళ్ళీ డ్రాగన్స్ ని పుట్టించాలి అని ట్రై చేస్తారు. రెనేరా అండ్ డేమన్ పిల్లలైన ఎయిగోన్ అండ్ విసేరిస్ ఈసోస్ కి డ్రాగన్ ఎగ్స్ ని పంపించి అక్కడ ఉన్న మ్యాజిక్ ద్వారా వీటిని హెచ్ చేసి డ్రాగన్స్ ని పుట్టిద్దామని ట్రై చేస్తారు. ఎందుకంటే పూర్వం కూడా వెలీరియన్స్ ఈ డ్రాగన్స్ దొరికినప్పుడు మ్యాజిక్ ద్వారానే వీటిని కంట్రోల్ చేసేవాళ్ళు. సో ఇప్పటి వరకు ఆ మ్యాజిక్ మిగిలిందని చెప్పి ఎంతో కొంత వాళ్ళు ఆశపడి డ్రాగన్ ఎగ్స్ ని అక్కడికి పంపిస్తారు. బెయిలో టార్గెరియన్ కూడా ఈ ఎగ్స్ ని సార్సరీ ద్వారానే హెచ్ చేయొచ్చు అని ట్రై చేస్తాడు.
ఇది కూడా వర్కౌట్ అవ్వదు. మెయిస్టర్స్ కూడా వీటిని స్టడీ చేస్తారు, వాళ్ళకి కూడా ఏం అర్థం కావు. డంకెన్ దగ్గర స్క్వైర్ గా పనిచేసిన ఎయిగోన్ ది ఫిఫ్త్ కూడా సమ్మర్ హాల్లోని డ్రాగన్స్ ని హెచ్ చేద్దామని ట్రై చేస్తాడు. అక్కడ వైల్డ్ ఫైర్ ద్వారా ఈ డ్రాగన్ ఎగ్స్ ని హెచ్ చేద్దామని ట్రై చేసినప్పుడు అది కొంచెం మిస్ఫైర్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. ఇలా చేసినందుకు అందరూ ఎయిగోన్ టార్గెరియన్ ని బ్లేమ్ చేస్తారు. మ్యాట్ కింగ్ అయిన ఎయిరిస్ టార్గెరియన్ కూడా వైల్డ్ ఫైర్ ద్వారా ఈ డ్రాగన్ ఎగ్స్ ని హెచ్ చేద్దామని ట్రై చేస్తాడు, కానీ అది వీలు కాదు. కొన్నాళ్ళకి డ్రాగన్ ఎగ్స్ అన్ని స్టోన్ లాగా మారిపోతాయి. సో వాళ్ళ దగ్గర డ్రాగన్ ఎగ్స్ ఉన్నా సరే ఇంకా యూజ్ ఏమి ఉండదు. ఇంతమంది ట్రై చేసినా సరే ఎవరు సక్సెస్ కాలేకపోతారు. ఒక్క డెనేరస్సే వీటిని హెచ్ చేయడంలోనే సక్సెస్ఫుల్ అవుతుంది. డ్రాగన్ ఎగ్స్ ని హెచ్ చేసి వాటి నుంచి డ్రాగన్స్ ని మళ్ళీ ఈ ప్రపంచంలోనికి బయటికి తీసుకొస్తుంది. ఇది మామూలు విషయం కాదు, దీని వెనకాల చాలా మీనింగ్ ఉంటుంది. డెనేరస్ దగ్గరికి ఈ డ్రాగన్ ఎగ్స్ వచ్చేసరికి అవి స్టోన్ లాగా మారిపోతాయి. వాటిని హెచ్ చేసి మళ్ళీ డ్రాగన్స్ ని బయటికి తీస్తుంది. ఒక ఇంపాసిబుల్ థింగ్ ని డెనేరస్ చేసి చూపిస్తుంది. 100 years గా టార్గెరియన్స్ ఈ ఎగ్స్ ని హెచ్ చేయడానికి యూజ్ చేసింది వైల్డ్ ఫైర్ ని. ఇది అప్పట్లోనే టార్గెరియన్స్ అందరూ డ్రాగన్ ఫైర్ తోనే సమానం అని అనుకునేవాళ్ళు. వైల్డ్ ఫైర్ కూడా డ్రాగన్ ఫైర్ లానే ఉంటుంది, కానీ దీనికి దానికి చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. ఇక్కడ డెనేరస్ కూడా సేమ్ యూజ్ చేసింది ఇలాంటి ఫైర్ నే, కానీ ఇక్కడున్న డిఫరెన్స్ అండ్ టార్గెరియన్స్ ఎప్పుడు ట్రై చేయింది ఏంటంటే మీరీ మస్దార్. తిను ఈసోస్ లో ఉన్న ఒక విచ్ అనమాట. బ్లడ్ మ్యాజిక్ తోని చనిపోయిన డెనేరస్ హస్బెండ్ కాల్ డ్రాగోని మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది, కానీ తన బాడీలోని ప్రాణం తప్ప ఇంకేం ఉండదు అనుకోండి. డెనేరస్ ఈ మంటలోనికి వెళ్ళడానికి ముందు కాల్ డ్రాగో బాడీతో పాటు ఇక్కడ ఈ విచ్ ను కూడా పెడుతుంది. ఇక్కడే డెనేరస్ కి అండ్ మీరీకి ఒక మంచి కాన్వర్సేషన్ జరుగుతుంది. బ్లడ్ మ్యాజిక్ అనేది మామూలు విషయం కాదని చెప్పి డెనేరస్ తోనే అంటుంది. ఒకవేళ నన్ను విడిపిస్తే నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని డానీతో చెప్తుంది, కానీ డానీ మాత్రం తన మాటలు వినదు. ఇక్కడ డెనేరస్ ఎలా బిహేవ్ చేస్తుందంటే తనకు అన్ని తెలిసినట్టుగా సరిగ్గా ఏం చేస్తే ఆ డ్రాగన్ ఎగ్స్ హెచ్ అవుతాయో డెనేరస్ అలానే చేస్తుంది. ఈ ఎగ్స్ తో పాటు డెనేరస్ చనిపోయిన హస్బెండ్ బాడీ ఉంటుంది. అంతకు ముందే తన హస్బెండ్ ని బతికించడానికి మీరీ హార్స్ బ్లడ్ ని యూజ్ చేస్తుంది. అలానే డానీ సన్ తో పాటు మీరీ బాడీ కూడా అక్కడే ఉంటుంది. వీటన్నిటి ద్వారా డెనేరస్ కి తెలియపోయినా సరే డ్రాగన్ ఎగ్స్ హెచ్ అవడానికి ఒక కొత్త మ్యాజిక్ యాడ్ అవుతుంది. డానీ ఆ మంటల్లోంచి వెళ్తున్నప్పుడు ఆ మంటలు ఇచ్చే పెయిన్ ని డెనేరస్ ఫీల్ అవుతుంది. అలా వెళ్తున్నప్పుడే 3 మ్యాజికల్ సౌండ్స్ డానీకి వినిపిస్తాయి. ఒక్కొక్క డ్రాగన్ ఎగ్ పగులుతున్నప్పుడు ఒక్కొక్క కొత్త సౌండ్ డెనేరస్ కి వినిపిస్తుంది. ఆకాశంలోని మెరుపులు మెరుస్తున్నట్టు, మంచు పగులుతున్నట్టు ఇలాంటి సౌండ్స్ డానీకి వినిపిస్తాయి. ఈ టైంలోనే స్టోన్ లాగా మారిపోయిన ఎగ్స్ నుంచి 3 డ్రాగన్స్ బయటకు వెలీరియాలోనే అంతమించిపోయిన ఫైర్ అండ్ బ్లడ్ మ్యాజిక్ ని డెనేరస్ మళ్ళీ మేల్కొల్పుతుంది. ఆ మ్యాజిక్ కేవలం డ్రాగన్ ఎగ్స్ హెచ్ అవడానికి మాత్రమే కాదు, ఆ ఫ్లేమ్స్ నుంచి డెనేరస్ కి ఏం కాకుండా కూడా కాపాడుతుంది. ఇవి టీవీ షోలోని చూపించినప్పుడు ఆడియన్స్ కి అర్థం కాదు కాబట్టి ఫస్ట్ నుంచే డెనేరస్ కి ఫైర్ ఏం చేయదని చూపించారు. నిజానికి డెనేరస్ ఫైర్ ప్రూఫ్ అని ఎక్కడ బుక్స్ లోని మెన్షన్ చేయలేదు. సో ఈ విధంగా డెనేరస్ ఈ ప్రపంచంలోని అంతరించిపోయిన మ్యాజిక్ తో పాటు డ్రాగన్స్ ను కూడా బయటికి తీసుకొస్తుంది. సీజన్ 1 ఎండింగ్ లోని ఈ సీన్ కానీ లేకపోతే సీజన్ 2 స్టార్ట్ చేయడానికి అసలు ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. ఈ సీన్ చూసిన తర్వాత కేవలం సీజన్ 2 మాత్రమే కాదు, ఈ సిరీస్ నుంచి ఇంకొక 10 సీజన్లు వచ్చినా చూస్తా అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించడానికి కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.